శివాజీ అన్న మాట్లాడింది కరెక్టా రాంగా గురించి మాట్లాడుకుందాం. శివాజీ అన్న మాట్లాడింది తప్పే. ఏం తప్పు? సామాన్లు అనే వర్డ్ యూజ్ చేయకుంటే బాగుండేది. అయినా ఈ సామాన్లు అనేది ఇప్పుడు వచ్చింది కాదు కదా. అప్పుడు ఒక ఆంటీని ట్రోల్ చేశారు. అప్పుడు ఎవడు రాలేదు ముందుకి ఆంటీని ట్రోల్ చేస్తే. ఎందుకంటే ఆ ఆంటీ అంత ఫేమస్ కాదు, సెలబ్రిటీ కాదు కదా ఆంటీ. అప్పుడు ఎవరు రాలేడు. మొన్న రామ్ చరణ్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, చిక్రీ చిక్రీ సాంగ్. అందులో కూడా ఉంది, ఏమనుంది? నీ సరుకు సామాన్లు చూసి మీ సెవ్వేలేసా అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో కూడా ఉండే సామాన్లని. అప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు శివాజీ అన్నందుకు చాలామంది రియాక్ట్ అవుతారు. అమ్మాయిలు చాలామంది రియాక్ట్ అవుతారు. హీరోయిన్లు ఆ హీరోయిన్లో ఒక హీరోయిన్ అనసూయ గారు. అసలు అనసూయ గారు మీరు ఏ సినిమా తీసారండి? మీరు అన్నారు నేను కూడా హీరోయిన్ అని అన్నారు. మీరు ఏ సినిమా తీసారో నాకు తెలీదు. రియాక్ట్ అవ్వండి. దేనికి రియాక్ట్ అవ్వాలి మీరు? అయ్యా బాబు నువ్వు సామాన్లు అన్నావు, కొంచెం అలా అనొద్దు, చూసుకొని మాట్లాడు అని చెప్తే బాగుండేది. ఓకే, మీరు ఇలా వేసుకోకూడదు, అలా వేసుకోకూడదు, మీరు ఎవరు చెప్పడానికి? నీకు ఇష్టం ఉంటే నువ్వు విను, నీకు కష్టం ఉంటే నువ్వు వదిలేసే, అది పట్టించుకోకు. నీ లైఫ్ నీది. నేను ఒకటి వద్దనడా ఏంది? అలా ఎందుకు అన్నాడు అసలు శివాజీ అన్న? అలా ఎందుకు అన్నాడు? అలా ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకంటే మొన్న నిధి అగర్వాల్ అలా బయటకు వచ్చినందుకు చాలామంది తనను మిస్బిహేవ్ చేయడం చూశారు తెలుసా. పట్టుకొని లాగారు, ఇవన్నీ జరిగినాయి. సో అవన్నీ చూసిన శివాజీ అన్న ఇలా మీరు బయటకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, నిండుగా బట్టలు వేసుకొని రమ్మన్నాడు. దాంట్లో తప్పేముంది? మీరు చెప్పండి. సరే, మీరు అనుకున్నట్టే శివాజీ అన్న మాట్లాడింది తప్ప అనుకుందాం. కాకపోతే మీకు నచ్చితే మీరు తీసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఓకే, అంతేగాని మీరు ఇప్పుడు ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఈయన ఏదో క్రైమ్ చేసినట్టు ఆయన పై దండయాత్ర చేస్తున్నారు, ఒక్కరి తర్వాత ఒకరు. ఈవెన్ లాస్ట్కి మన నాన్వేషన్న కూడా అసలు గలీజ్గా తిట్టేసిండు శివాజీ అన్నని. లా పై నుంచి దిగలేడు అసలు. లా 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 అని తిట్టేసుకుంటూ వెళ్ళిండు. ఎన్నిసార్లు తిట్టిండంటే ఆ వీడియోలో దగ్గర ఒక 10 నుంచి 20 సార్లు తిట్టొచ్చు. ఎందుకు అంత ఆవేశం మా అన్న పైన? ఏం చేసిండు ఆయన? ఒక క్రైమ్ చేసిండా? నాన్వేషన్న మీరు మీ పైన అందరికీ జనాలకి చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు ఈ లా అనే వర్డ్ యూజ్ చేస్తారు, అస్సలు నచ్చలేదు. మీరు మాట్లాడండి, అరే బాబు నువ్వు అట్లా మాట్లాడినావు తప్పు, ఎవరిష్టం వాళ్ళది అని చెప్పండి. ఈవెన్ ఈయన కూడా అదే చెప్పిండు. ఎవరు? శివాజీ అన్న. మీ ఇష్టం మీది, మీరు ఏమైనా చేసుకోండి, ఓకే, మీ లైఫ్, కానీ నేను చెప్పేది విన్న వాళ్ళు వింటే చాలు అని చెప్పిండు తర్వాత. ఓకే, ఆయన ఏమన్నాడు? బయటకు వచ్చినప్పుడు కొంచెం నిండుగా బట్టలు వేసుకొని రండి, సో దట్ చూసే జనాలకు కూడా అట్లా దగ్గరికి ఎవరికి రావాలనిపించదు. అదే చెప్పాడు అనమాట శివాజీ అన్న. సో మీరు అలా వేసుకొని వస్తే పడుకున్న ముసలోడు కూడా లేచి వస్తాడు చూడడానికి. జస్ట్ థింక్. ఓకే.